ఈరోజు చింతకాయ పచ్చడి దంచుతున్నా. చూడండి, పచ్చి చింతకాయలు మార్కెట్లోకి వచ్చేసాయి. పచ్చి చింతకాయలు బాగా వచ్చినాయి, మంచిగా కండకాయలు వచ్చినాయి. ఇంకొక 4 రోజులు అయితే ఇంకా బాగా వస్తాయి, కానీ మళ్ళీ బాగానే దొరికినాయి మార్కెట్లో, అందుకని తెచ్చుకున్నాం. కేజీకి పావు కేజీ ఉప్పు పోస్తున్నాం. పసుపు 1 స్పూన్ కేజీకి నిండా, పెద్ద స్పూన్తో నిండా. ఇదిగో చూడండి, ఇట్లా చిన్నగా రోట్లో కేజీ కొంచెం దంచుకుంటున్నాం రోట్లో. కాయలు కడగద్దండి, కాయలు కడిగితే పాడైపోతాయి. అందుకని తడిగుడ్డ వేసుకొని మంచిగా ఇట్లా తుడి చేసుకుంటే సరిపోద్ది. 1 కేజీకి పావు కేజీ ఉప్పు వేసాను. పచ్చడికి ఎప్పుడైనా మనం ఇట్లా చూడండి, గుండుగుండాలి కాయ. ఇట్లా గుండుగుంటే మంచిగా కండ వస్తుంది. కండున్న కాయ తెచ్చుకోవాలి, మార్కెట్కి పోయి తెచ్చుకొని. ఈనెలు ఉంటాయి కదా, ఈనెలన్నీ దించేసుకొని అది అట్లా ఈనెలు లాగేస్తే వచ్చేస్తాయి. చేతితో రాకపోతే చాకుతో అయినా తీసుకోవచ్చు. ఈనెలు లాగేసుకొని ఒక్కొక్క కాయ రోట్లో వేసుకొని దంచుకుంటే, తర్వాత మనం ఇట్లా దంచుకున్నాం కదా, ఇది 3వ రోజు ఇట్లా గింజలన్నీ ఊడిపోతాయండి. ఒక్కొక్కటి చూడండి, ఇట్లా గింజలు వస్తాయి, ఒక్కొక్కటి గింజలు వస్తాయి. 3వ రోజు కానీ 4వ రోజు అయినా ఎప్పుడైనా సరే కాస్త మెత్తపడితే గింజలు తీసి పడేసేయచ్చు. దీన్ని మళ్ళీ ఒక్కసారి కచ్చాపచ్చా దంచి దాచిపెట్టుకుంటే మనం అంతంత తీసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు వేసుకొని దంచుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇట్లా కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నాం పచ్చడి. ఇట్లా రోట్లో దంచుకుంటే బాగుంటుంది. మనం ఏముంది 4 కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి, మన ఇంట్లో అపార్ట్మెంట్ అయినా సరే కింద కాస్త మెత్తటి క్లాత్ వేసుకొని దంచుకుంటే మన పండుమిర్చి కూడా అంతే దంచుకుంటాం. ఈ చింతకాయ తింటే బాగుంటుందండి, పచ్చి చింతకాయ పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది. కేజీకి పావు కేజీ చొప్పున ఉప్పు వేసుకుంటే మనకు సంవత్సరం మొత్తం మళ్ళీ చింతకాయ ఫిబ్రవరిలో వచ్చే కాయ బాగా వస్తుంది. ఇప్పుడు జనవరి ఎండింగ్ కాబట్టి బాగానే ఉంది కాయ. సంవత్సరం మొత్తం మళ్ళీ జనవరి వచ్చేదాకా మనకి ఈ పచ్చడి బాగుంటుంది. దీంట్లో కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు పండు మిర్చి తెచ్చి గింజ తీసేసి పండు మిరపకాయలు దొరుకుతుంది. పండు మిరపకాయలు దొరికినప్పుడు అది ఈక్వల్గా పేస్ట్, ఇది ఈక్వల్గా పేస్ట్ వేసుకొని గ్రైండర్ వేసి రుబ్బుకుంటే అది మంచి టేస్ట్ వస్తుంది. అది ఎక్కువ మా వైపు తెలంగాణ వైపు ఎక్కువ పెడతారు. అది అట్లా చెక్కు తీసి కండ తీసి పండు మిర్చి వేసి పెడతారు. అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో మంచి నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. కాబట్టి చూడండి, ఇట్లా 2 కాయలు వేసుకుంటూ రెడ్ బటన్ చూడండి. పసుపు కేజీకి 1 స్పూన్ చొప్పున పెట్టుకున్న పక్కన. కేజీకి పావు కేజీ ఉప్పు కరెక్టే సరిపోద్ది. మంచి కాయ, లావుకాయ అయితే కేజీకి పావు కేజీ సరిపోద్ది. ఇటు దంచి పెట్టుకుంటే భలే ఉంటుందండి పచ్చడి. పండు మిర్చి పెట్టేసుకున్నాం. ఇంక ఈ చింతకాయ ఒకటి. ఇవాళ ఫ్రైడే అని ఉసిరికాయ పెట్టలేదు, రేపు ఉసిరికాయ దంచుకుంటాం. ఈ చలికాలం పచ్చళ్ళు కంప్లీట్ అయిపోతాయి. రేపటి ఉసిరికాయతోటి చలికాలం పెట్టుకునే పచ్చళ్ళు అయిపోతాయి. మళ్ళీ ఎండాకాలం ఏప్రిల్లో మేలో మళ్ళీ ఆవకాయలు, మాగాయలు, ముక్కల పచ్చళ్ళు అప్పుడు వస్తాయి. ఈ చింతకాయ, ఉసిరికాయ, పండుమిర్చి ఇవన్నీ ఇప్పుడు చలికాలం పచ్చళ్ళు. చూడండి, అట్లా నెమ్మదిగా వేయాలి. నెమ్మదిగా దంచుకుంటే అట్లా గింజ నలగకుండా ఉండాలి. గింజ నలిగినా పర్లేదు. ఇప్పుడు ఈ చింతగింజలు తింటే మోకాలు నొప్పులు పోతాయని అంటున్నారు కదా. ఈ చింతకాయ పచ్చడి తిన్నా, ఈ చింత గింజలు తిన్నా
మోకాళ్ళల్లో గుజ్జు అయిపోకుండా గుజ్జు బాగా వస్తుందట. గింజ నలిగినా పర్లేదు, తినేసేయొచ్చట గింజ. ఆయుర్వేదం డాక్టర్లు మొన్న ఒక అతను చెప్పారు, గింజలు తింటే మోకాలు నొప్పులు, గుజ్జు అరిగకుండా మోకాలు నొప్పులు రావట చింతకాయ పచ్చడికి. అందుకని అందరు చేసుకోండి, పెద్ద రేట్ ఏం కాదు. 80 రూపాయలు కేజీ ఇస్తున్నారు మార్కెట్లో. చూడండి, ఇట్లా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోద్ది. ఇట్లా చిన్న రోలైనా పర్లేదు. ఇది మొత్తం దంచుకున్న తర్వాత జాడీలోకి ఎత్తుకొని 3-4 రోజులు ఆగి గింజ ఏర్పడేసుకుంటే సరిపోద్ది. గింజ తీసేసుకుంటే చూడండి, ఇట్లా దంచుకున్నాం. ఇట్లా కాస్త దంచుకొని జాడీలోకి ఎత్తేసుకుంటే, జాడీలో పెట్టాలి. జాడీలో పెడితే బాగుంటుంది. 3 రోజులు 4 రోజుల దాకా ఇట్లా గింజలు ఉన్నాయి చూడండి, ఇట్లా గింజలు ఏర్పడేసుకుంటే సరిపోతుంది. ఈ గింజలు తినాలట. ఈ గింజలు తింటే మనకు మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతాం, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయట. ఈ గింజలు మెయిన్, గింజల కోసమే ఈ చింతకాయ పచ్చడి. కానీ మనమే గింజలు ఏర్పడేస్తూ ఉంటాం. నేనేం చేశానంటే లేత గింజలన్నీ దంచేసా, ఎందుకంటే తింటే మంచిదని చెప్తున్నారు కదా. అందుకని కాస్త ముదిరినవి పడేసి లేత గింజలన్నీ తొక్కేసా. చూడండి, ఇప్పుడు ఇది జాడీలోకి ఎత్తుకున్నాం. ఇట్లా కొంచెం దంచుకొని, అది చూడండి ఇట్లా జాడీకి ఎత్తేసుకున్నాం కదా పచ్చడి. ఇది 3 రోజులు అయిన తర్వాత మనకు ఒక్కొక్కటి ఇట్లా అని గింజలు తీసేసి పడేసి, ఏమైనా గింజలు దొరుకుతాయి కదా, గింజలు తీసి పడేసి ఇంకా జాడీకి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బయట అయినా ఉంటుంది పాడవకుండా. కాకపోతే బయట పెట్టేస్తే ఏమైందంటే కొంచెం కలరు చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఒక 10 రోజులు బయట పెట్టుకొని మిగతా రోజులల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక ఎప్పటికీ సంవత్సరం పొడిపోతే ఇట్లా మంచిగా పచ్చగా బాగుంటుంది, ఫ్రెష్గా. బయటనే పెట్టుకోవచ్చు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు దీన్ని 4 రోజులు అయిన తర్వాత, 3-4 రోజులు అయిన తర్వాత గింజ తీసేసి దాచిపెట్టుకొని కాస్త పచ్చిమిరపకాయలు, మెంతులు, జీలకర్ర వేసుకొని నూనెలో ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి దంచుకొని పచ్చడి అన్నంలో పెట్టుకొని తింటే భలే ఉంటుంది. ఇది ఉప్పు చింతకాయ పచ్చడి.